హలో గైస్, గుడ్ మార్నింగ్. సో టైం 4:15 అవుతుంది. మనమైతే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. బైక్ సెట్ అండ్ జస్ట్ లగేజ్ ప్యాక్ చేసి విల్ గో. సో విల్ స్టార్ట్ ద రైడ్ అండ్ ఎంజాయ్ ద కంటెంట్. ఓకే, we're off. కొన్ని ఎమర్జెన్సీ థింగ్స్ పెట్టడానికి లేట్ అయింది. కవర్ చేద్దాం, దారిలో ఏముంది. నెసెసరీ థింగ్స్ అయితే అన్నీ పెట్టుకున్నా. బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్స్ ప్లేబ్యాక్ అవుతున్నాయి. కాసేపు వ్లాగ్ చేయను, వీడియో ఆపేస్తాను రికార్డింగ్. ఎందుకంటే చీకటి ఉంటుంది, మీకేం కనిపించదు, పెట్టదు. చీకట్లో నా మాటలు వినాలి అంతే. ఎంత దరిద్రంగా ఉంటుంది. మనకి గూగుల్ టైం అయితే 11 hours చూపించింది నాకు, 545 kilometers చెక్ చేసినప్పుడు. 11 hours అంటే మనకి ఈవినింగ్ అప్రాక్సిమేట్లీ 4. గైస్, సో మనం కర్ణాటక ఎంటర్ అయ్యాము. కర్ణాటక బార్డర్ దాటేసాము. అండ్ పూణే ఈజ్ అరౌండ్ 4-15 kilometers మోర్. సో టైమ్ 6:47 AM. 1.5 hours పట్టింది దగ్గర 110 kilometers కవర్ చేయడానికి. వెదర్ చల్లగా ఉంది, యాక్చువల్లీ చాలా చల్లగా ఉంది. మంచి బ్రీజ్ ఉంది, కోల్డ్ బ్రీజ్. రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. And the place we are going is Pune. పూణేలో మన డెస్టినేషన్ ఏంటి అంటే, there are 2 destinations. One is Lonavala and the other is Sinhad Fort. ఈ రెండు మెయిన్ డెస్టినేషన్, ఎస్పెషల్లీ లోనావలా. గూగుల్ ఇమేజెస్ చెక్ చేయొచ్చు, యాక్చువల్లీ వెరీ గుడ్ ప్లేస్. అండ్ ఇంకా టైం ఉంటే విల్ ఎక్స్ప్లోర్ ద సిటీ, దట్స్ ఇట్. So fine, we'll continue with the video and let's continue the trip. Okay, hello guys, మీకు ఓడో కనిపిస్తుంది అనుకుంటున్నా. 115.8 kilometers అయ్యాయి ఇప్పుడు వరకు. అండ్ 7:05 అయింది టైం. సో మోర్ 415 kilometers పూణే రీచ్ అవ్వడానికి. అండ్ ఈరోజైతే మనం పూణేకి వెళ్ళి హోటల్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వెళ్ళి హోటల్ చెక్ చేసుకుని సిటీ నార్మల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల ఎలా ఉంది అని. తర్వాత రేపు మళ్ళీ మార్నింగ్ మనం ఫస్ట్ లోనావలాకి వెళ్తాము. అది మెయిన్ ప్లాన్. లోనావలాకి వెళ్ళి అండ్ రేపు మొత్తం తిరిగి మళ్ళీ హోటల్ రెస్ట్. అండ్ మళ్ళీ థర్డ్ డే సిన్హద్ ఫోర్ట్కి వెళ్ళి అక్కడ ఫోర్ట్ ఎంతసేపు చూస్తామో తెలీదు. సో అది చూసాక విల్ హ్యావ్ టైమ్. సో ఆ రోజు ఏం చేద్దామనిపిస్తే ఇంకా సిటీలో అదంతా చేసి fourth day we'll again start to Hyderabad. That is the actual plan of this trip. So it's a solo trip and
వన్ వే మనకి 525 కిలోమీటర్స్ ఉంది వితౌట్ ఎనీ అడిషనల్ యాడ్ చేయకుండా. మనకి లోనావ్లా కానీ ఇవేమి యాడ్ చేయకుండా మనకి 525 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి పూణే. అక్కడి నుంచి మేబీ ఒక అప్రాక్స్ 100 కిలోమీటర్స్, 95 to 100 కిలోమీటర్స్ లోనావ్లా. అండ్ మళ్ళీ వేరే డైరెక్షన్లో సిన్హద్ ఫోర్ట్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కర్ణాటక దాటాము. అండ్ రోడ్స్ బాగానే ఉన్నాయి. వెదర్ చాలా చల్లగా ఉంది, మంచి చల్లగా తగులుతుంది, చేతులు బిగిసిపోతున్నాయి. దాంతో ఇది మిర్రర్ హ్యాండ్ ఇచ్చింది, రైట్ మిర్రర్ లూజ్ అయిపోయింది కరెక్ట్గా. వచ్చేటప్పుడు లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ చూడడానికి. మార్నింగ్ మొత్తం డ్యూ ఉంది, డ్యూలో రోడ్స్ అండ్ మొత్తం ట్రీస్ చాలా బాగుంది యాక్చువల్లీ. కర్ణాటక బీదర్ నుంచి కర్ణాటక చాలా బాగుంది. మేబీ సిన్హద్ ఫోర్ట్ అయిపోయాక టైం ఉంటే ముంబై వెళ్దామా ఒకసారి అని. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి ఇంత దూరం వెళ్తున్నాం కదా ఒకసారి కలుద్దాము అని. ఇప్పుడు కలవలే, పబ్జీ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఇంకా ఇప్పుడు నేను చూసిన ప్లేసెస్ కూడా చాలా మళ్ళీ ట్రిప్స్ మళ్ళీ ఆర్గనైజ్ చేసి మళ్ళీ ప్లాన్ చేయాలి. ఎందుకంటే నేను అవేవి కంటెంట్ చేయలేదు, అవేమి షూట్ చేయలేదు నేను. సో చిత్రకూట్ ఎస్పెషల్లీ, చిత్రకూట్ ఇస్ అ వెరీ వెరీ నైస్ ప్లేస్. వాటర్ ఫాల్స్ అండ్ రోడ్ మనకి కోట్పాడ్, పడువ ఇవన్నీ దాటి వెళ్ళాలి ఒడిశా దగ్గర. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్, ఆంధ్ర అరకు టు ఒడిశా టు ఛత్తీస్గఢ్, జైపూర్. సో సూపర్ ఉంటుంది యాక్చువల్లీ చిత్రకూట్ అయితే. నేను ఎప్పుడు అది రికార్డ్ చేయలేదు, జస్ట్ నా దగ్గర వాటర్ ఫాల్ ఇమేజెస్ ఉన్నాయి. చల్లగా ఉంది యాక్చువల్లీ, చల్లగా ఉంది. గ్లౌస్ కూడా నేను చేంజ్ చేయాలి. ఇది నార్మల్ మనకి బ్రీతబుల్ గ్లౌజెస్, హైవే కోసం కాదు. హైవే గ్లౌజెస్ అండ్ ఇంకా థిక్గా ఉంటాయి, ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. అప్గ్రేడ్ చేయాలి గేర్. రైడింగ్ గేర్ పెద్దగా ఏం లేదు నా దగ్గర కూడా, జస్ట్ షూస్ ఉన్నాయి విత్ టో గార్డ్ అండ్ సేఫ్టీ. అండ్ హెల్మెట్ ఉంది. కెన్ కన్సిడర్ ఇట్ లెవెల్ 2 మేబీ. యాక్జర్ ఎపెక్స్, ఇది యాక్జర్లో టాప్ సిరీస్. చాలా కంట్రోల్ చేస్తుంది యాక్చువల్లీ ఇది విండ్ బ్లాస్ట్ని, విండ్ నాయిస్ కానీ ఏదైనా ఉన్నా మనకి మ్యాక్సిమం రెడ్యూస్ చేసి ఐసోలేట్ చేస్తుంది ఇది లోపల, హెల్మెట్ లోపల. రైడింగ్ గేర్ తీసుకోవాలి. జాకెట్ లెవెల్ 2 మేబీ రైనాక్స్, మోస్ట్ పాపులర్ వన్ విత్ ఇన్ బడ్జెట్ సెగ్మెంట్. 7,000 ఐ థింక్ అప్రాక్స్, 2017 మోడల్. మిర్రర్ ముందు మెకానిక్ ఎవరైనా కనిపిస్తే ఫస్ట్ మిర్రర్ చేయించాలి. స్పానర్స్ లేవు, స్పానర్స్ ఉంటే నేనే చేసుకుంటాను. పర్టికులర్ టూల్ కిట్ ఏం లేదు. అదే ఒకవేళ మనం హైదరాబాద్ టు వైజాగ్ వెళ్తే చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అది ఇప్పుడు రికార్డ్ చేద్దామన్న ఇంటెన్షన్తో వెళ్ళలేదు కాబట్టి ఆ ట్రిప్స్కి. మామూలుగా నేను ఎంజాయ్ చేద్దామని వెళ్ళా బైక్ మీద. సో నేను మిడ్ నైట్ స్టార్ట్ అయ్యేవాడిని అరౌండ్ 1 o'clock or 2 o'clock. ఎందుకంటే అటు సైడ్ ఎండ వచ్చింది అంటే చచ్చిపోతాం బండి మీద. అది కూడా గేర్ వేసుకుని ఆంధ్ర సైడ్ ఎండలో తట్టుకోలేము. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మధ్యాహ్నంలోపు వెళ్ళిపోదామని చెప్పి 1 ఆ టైంకి బయలుదేరుతాను ఎర్లీ మార్నింగ్. కానీ ఇప్పుడు అలా బయలుదేరానంటే మీకు ఆల్మోస్ట్ సగం ట్రిప్ ఏం రికార్డ్ చేయడానికి కూడా అవ్వదు, మొత్తం చీకటిగా ఉంటుంది. లాస్ట్ మరకు వెళ్ళినప్పుడు అదే అండి, మొత్తం చీకటి ఉంది, మాకేం కనిపించలేదు. అది రికార్డ్ చేసి వీడియో పెట్టాను కానీ నాకే సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మనం ఏం చూపించలేదు. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఇప్పటివరకు తీసిన ఏ వీడియో స్పెసిఫిక్గా యూట్యూబ్ కోసం తీయలేదు. ఒక రకంగా ఇదే ఫస్ట్. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను బెటర్గా చేయడానికి. వేరే వ్లాగర్స్వి వాళ్ళ వీడియోస్ కూడా చూస్తాం కదా, కొంచెం
టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి, ఇన్స్పైర్ అవ్వచ్చు ఎలా తీయాలి అని. హిప్పరగా పేర్లు భలే ఉన్నాయి. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ కోడిగావ్ ఉంది, ఒడిషా, పొడవా ఒడిషా. విండ్ ఎక్కువ ఉంది. మైక్ ప్లేస్మెంట్ మళ్ళీ నేను అప్డేట్ చేశాను, కొంచెం మార్చాను రిడక్షన్ కోసం, విండ్ నాయిస్ రిడక్షన్ కోసం. సెట్టింగ్స్ కూడా ఆన్లో ఉన్నాయి కెమెరాలో. సో చూడాలి ఎలా ఉందో. రికార్డ్ చేశాకనే తెలుస్తుంది ఆడియో. ఎప్పుడైనా సరే రికార్డ్ చేసి మనం మొత్తం రివ్యూ చేసుకుని అప్పుడే. ఐ స్టిల్ హ్యావ్ టు వర్క్ ఆన్ మై ఎడిటింగ్ స్కిల్స్. నాకు ఎడిటింగ్ అస్సలు రాదు. నేను యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసి ఇవి చూసి నేర్చుకున్నాను. ఇప్పటివరకు ఫోన్లో ఎడిట్ చేశాను, చాలా సింపుల్గా అయిపోయేది. కానీ ఇప్పటి నుంచి క్వాలిటీ కోసం పీసీలో ఎడిట్ చేద్దామని యూట్యూబ్లో ట్యూటోరియల్స్ ఇవన్నీ చూసి ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఎడిటింగ్ ఫాస్ట్గా కూడా చేయాలి. అయ్యాక ఒక్కొక్క రోజే పెడితే నాకు చాలా చిరాకు ఉంటుంది, ఫ్రెష్నెస్ పోతుంది. మీకు కొంచెం బోరింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ లైవ్ ఫీల్ లేదో కొంచెం బోరింగ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ డ్యూరింగ్ బ్లాగ్స్ లైక్ దిస్. బట్ మనమైతే మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నా దిస్ రైడ్. ఎందుకంటే లోనావాలా ఇస్ మోస్ట్ అవైటెడ్ రైడ్ ఫర్ మీ. ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. వెహికల్ ఉండి అవైలబిలిటీ ఉండి నేను వెళ్ళిన రైడ్ ఇది ఒకటే, లోనావాలా, హైదరాబాద్ టు లోనావాలా. పుణే ఎందుకో తెలీదు, కుదరలేదు. మాస్టర్స్లో సెకండ్ ఇయర్ మాస్టర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1.5 years నుంచి నేను అనుకుంటున్నాను లోనావాలా కుదరలేదు. లెట్స్ హోప్ వి సీ సంథింగ్ బ్యూటిఫుల్. యాక్చువల్లీ మాస్టర్స్లో ఫ్రెండ్స్తో ప్లాన్ చేసాం. ప్లాన్ అంటే అనుకుంటాం కదా, జస్ట్ లైక్ గోవా ట్రిప్ ఫర్ మెనీ అదర్ పీపుల్, అంతే. కానీ నేను వెళ్తున్నా, నేనైతే వెళ్ళాలి పక్కా, డిసైడ్ అయ్యా. అందుకే పొంగల్కి లీవ్ ఇచ్చారు. లీవ్ ఇచ్చిన వెంటనే బైక్ మొత్తం రెడీ చేసుకుని సెట్ అవుట్ అన్న ట్రిప్. ఫస్ట్ టైం టువర్డ్స్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా, పూణే, లోనావాలా, ఇఫ్ పాసిబుల్ ముంబై తెలియదు. ముంబై వెళ్దామంటే ముందు ట్రాఫిక్ గుర్తొస్తుంది నాకు. ముంబై అనగానే ఫస్ట్ ట్రాఫిక్ వచ్చింది మైండ్లోకి. ముంబై వెళ్ళాలి, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వెళ్ళాల్సిందే. 395 kilometers, నైస్. ఒకవేళ బైక్ చేంజ్ చేశాను అంటే ఇంకొంచెం ఈజీ అవుతాయి రైడ్స్, చాలా ఈజీ అవుతాయి. ఈ బైక్తో ప్రాబ్లం బ్రేకింగ్. దీనికి ఏబిఎస్ కాదు కదా, రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, డిస్క్ కూడా లేదు. ఇప్పుడైతే టైర్స్ కొత్త ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రిప్పింగ్ బాగుంది. RF2C చేంజ్ చేయించాను రీసెంట్గా, 1 week అయిపోయింది. కొంచెం బ్రేక్ ఇన్ పీరియడ్ అయిపోయింది. బోర్ కొట్టదు యాక్చువల్లీ. ఇలా జస్ట్ కావాల్సింది ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకుని బాగా ఐ హ్యావ్ టు స్టార్ట్, దట్స్ ఇట్. అండ్ కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అంటే ఫిట్నెస్ ఉండడం మంచిది. కాళ్ళు నొప్పడం, బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ సీట్ కంఫర్ట్ చూసుకోవాలి. నేనైతే సీట్ చేంజ్ అయిపించాను నా బండిది. హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంది, సహారా సీట్స్ అని, బాగానే చేస్తారు అక్కడ. కొంచెం రీజనబుల్ కాస్ట్ అని చెప్పాలి. కొంచెం మనకి హై సైడ్ ఉండొచ్చు కొంచెం, బట్ స్టిల్ మనం లోకల్ వాళ్ళతో చూసుకుంటే క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ బెటర్. యూ షుడ్ నాట్ ఈవెన్ కంపేర్. And at the price of maybe 100 or 150 rupees more. Hope you can see the view. It's a down road with a curve.
మెల్లిగా వెళ్దాం, వైజాగ్ తీసేసి మనం ఎంజాయ్ చేయొచ్చు. కంగారు వెళ్ళి వేస్ట్. క్వాలిటీ టైం కావాలి మనకి, అంతే. మిర్రర్ చేయించాలి సిటీకి వెళ్తే, చాలా ఇబ్బందిగా ఉంది. వైజర్ ఓపెన్ చేశాను, కొంచెం విండ్ వస్తుంది, స్లోగానే వెళ్తున్నాము. అలాగే న్యూట్రల్లోనే ఉంది ఇవ్వండి. బా 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 Yo guys, hope you people can see the windmills. ఎప్పుడు చూడలేదు నేను, చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. బ్లేడ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి నాకైతే. ఒకవేళ క్యామ్లో సరిగ్గా వస్తుందో రాదో తెలియట్లేదు. ఫోన్లో కూడా తీస్తా, ఎందుకైనా మంచిది. సైడ్ కాపీ. మరి 1 2 3 4 సైడ్ ఏం లేవు, సైడ్ మొత్తం ఓపెన్. వెనకాల కూడా ఏం కనిపించలే. 4 windmills and we are 210 kilometers from Hyderabad, 320 kilometers more to Pune. Don't know what this is. Ghat enter ayyanu, and in front I think there is some kind of old fort. పాత ఫోర్ట్ ఏదో ఉన్నట్టుంది. ఆసమ్ ఉంది యాక్చువల్లీ. సీ ద అవుట్ సైడ్ వాల్స్ అండ్ హౌ దే ప్లేస్. ఎక్కడున్నాయి చూడండి, కొండ ఎడ్జ్ మీద కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. ఇది బీదర్ ఫోర్ట్ కాదు, బీదర్ ఎప్పుడు దాటేసాం, మనం మహారాష్ట్రలో ఉన్నాం. మ్యాన్ ఇట్ లుక్స్ సో డోప్, నైస్ ఫోర్ట్. కెన్ స్టిల్ సీ. చాలా పెద్దది, ఎంత ఒక కిలోమీటర్ పైనే ఉంది రేంజ్. వెళ్దాం ఒకసారి, వెళ్తున్నారు జనాలు, మనం కూడా వెళ్ళి చూద్దాం ఏముందో. రైడర్స్ అయితే వెళ్ళారు ఇందాక కనిపించిన వాళ్ళు. We don't know what this is, so we are going. Cement road. What is this? గాడ్, రికార్డింగ్లో ఉందని అనుకుంటున్నా. वहाँ पे पार्किंग कौन सा फोर्ट है ये? कौन सा? अच्छा, अंदर जाके देखना है. अच्छा, చెక్ చేద్దాం అసలు ఆ గూగుల్లో. లేదంటే అవసరంగా మనం టైం వేస్ట్ కూడా చేసుకోకూడదు. బాగుంది అంటే ఇట్స్ వర్త్, వీ విల్ గో. బయట నుంచి అయితే చాలా పెద్దది, యాక్చువల్లీ పెద్దది, కానీ లగేజ్ క్యారీ చేసుకుంటూ చూడాలి, అదే ప్రాబ్లం. లగేజ్ ఇక్కడ పెట్టామంటే బిస్కెట్. 237 kilometers from Hyderabad, so let's see. Fine, we'll skip this place. మనం డెస్టినేషన్కి వెళ్ళాలి, అక్కడ ప్లాన్ చేయాలి. హాఫ్వే ట్రిప్లో మనం మరి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. విల్ గో బ్యాక్ అండ్ విల్ గో ఆన్ టు ద హైవే అగైన్ en route to our destination.
ఓకే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట. టైం 11 అవుతుంది. నార్మల్గా సైడ్కి ఆగి ఏమున్నాయని ట్రై చేస్తే వడాపావ్ బజ్జీ ఉందట. వడాపావ్ బజ్జీ ప్లస్ పావు ఇచ్చారు విత్ మిర్చి. స్పైస్ లేదు, ఏం లేదు. ఓకే, సంథింగ్ డిఫరెంట్ టు ట్రై అంతే. అండ్ టీ, దట్స్ ఇట్. 302 కిలోమీటర్స్ వచ్చాం మనం. ఇంకొక 220 కిలోమీటర్స్ అండ్ విల్ బీ ఇన్ పూణే. సైడ్ ఒక షాప్లో మిర్రర్ కూడా చేయించాను నీట్గా. అంతే, అయిపోయింది. 11 అయింది టైం. ఆల్మోస్ట్ 5 to 11, 302 కిలోమీటర్స్ కవర్డ్. సో మనకిప్పుడు 200 కిలోమీటర్స్ అంటే దగ్గర 3.5 hours పట్టచ్చు. 3 to 3.5 hours లంచ్ ఎక్స్క్లూడ్ చేసి. లంచ్ ఒకవేళ లంచ్ మ్యాక్సిమం చూడాలి, దాబాలో తిందాం అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే చేసా, మధ్యలో వడాపావ్ బజ్జీ. టోల్ గేట్. పూణేలో ఫుడ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఫ్రెండ్స్ని అడిగితే వడాపావ్ ట్రై చేయరా అన్నారు, అంతే, ఇంకేం లేదు. అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడ బిర్యానీ ఉంటుందట కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నారు. ఏమో తిన్నాకే తెలుస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 days. ఓకే, లెట్స్ కంటిన్యూ. మిర్రర్ అయితే వచ్చింది మళ్ళీ, సో హ్యాపీ. There's a reservoir on a river called Bhima River Reservoir. It's beautiful. I think I'll stop and record something. Hope people can see it. I'll go to the other side where the reservoir is there. వాటర్ ఎక్కువ కనిపించట్లేదు నాకు, అంత వాటర్ ఉన్నట్టు అనిపించట్లేదు. రిజర్వాయర్ పెద్దది. So I'll take a video of it. శ్రీరామ్. ఓకే, ఇక్కడ రిజర్వాయర్ దగ్గర ఆగాం కదా, భీమా రివర్ దగ్గర. అటు సైడ్ ఇంకొక రైడర్ ఉన్నారు, ఎవరో రవి పేరు. వాళ్ళది విలేజ్ లోనావ్లా దగ్గరే ఉందట. లోనావ్లా కింద వాళ్ళ విలేజ్ ఉంటుందట. ఏ టైంకైనా వెళ్ళొచ్చు, బాగుంటుంది అన్నారు. అండ్ వాళ్ళు నావీ ముంబై నుంచి హంపి, గోకర్ణ ఇవన్నీ ఒక సర్కిల్ వేసి వస్తున్నారట. ఇప్పుడు వెళ్తున్నారు ఎన్ రూట్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు హంపి వెళ్తున్నారు నావీ ముంబై నుంచి. 400 కిలోమీటర్స్ వెళ్ళాలి వాళ్ళు ఇంకా. హంపి అంటే కర్ణాటక సైడ్. 155 కిలోమీటర్స్ ఉంది. టైం 12:15 అవుతుంది. చూస్తాను, ఒకవేళ ఆకలేసింది అంటే దారిలోనే మంచి అవుట్స్కట్స్లో దాబా ఏమైనా ఉంటే తింటా, లేదు అంటే గో ఇన్ టు ద సిటీ. మనం హోటల్ కూడా ఒకటి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లోనావాలా దగ్గర స్టేస్ ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళి ఉంటే మనం మళ్ళీ సిటీలోకి రాలేం. సిటీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది నాకు, కొత్త కదా, ఫస్ట్ టైం వెళ్తున్నాం పూణే. అండ్ లోనావాలా వెళ్ళాలి అంటే మళ్ళీ విలేజ్ సైడ్ 100 కిలోమీటర్స్ దగ్గర మళ్ళీ వెళ్ళి
మళ్ళీ సిటీలోకి రాలేం. అందుకే స్టే సిటీలోనే తీసుకుని ఎర్లీ మార్నింగ్ రేపు లోనావలాకి వెళ్దామని చెప్పి నా ప్లాన్. మ్యాక్సిమం అదే ఫాలో అవుతా. సో ఇప్పుడు ఫస్ట్ 155 kilometers టు గో. వీఆర్ ఆన్ 385.5. నాకు తెలిసి అంతే ఒక 2 hours, 2.5 hours పట్టచ్చు. 2.5 hours మ్యాక్సిమం, లంచ్ ఎక్స్క్లూడ్ చేస్తే. లంచ్ ఇట్ డిపెండ్స్. వీడియో రికార్డ్ చేస్తున్నాను బాగానే ఉంది, కానీ ఎడిటింగ్ ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎడిటింగ్ నాకు చాలా ఇష్యూ అవుతుంది. ఎడిటింగ్ ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవాలి, ఫాస్ట్గా అప్లోడ్ చేయడం. అన్నెసరీ వీడియోస్ కూడా ఎక్కువ రికార్డ్ చేయట్లే. ఎడిట్కి కావాల్సింది సింపుల్గా డైరెక్ట్ పాయింట్ అండ్ మంచి వ్యూస్ మాత్రమే రికార్డ్ చేస్తున్నా. ఇంకా సినిమాటిక్ షూట్స్ కానీ ఏమి నేర్చుకోవాలి ఒకసారి. వీడియోగ్రఫీ కూడా యూట్యూబ్లో ఇవన్నీ చూసి అప్పుడు బెటర్ ఉంటుంది కంటెంట్. ఆల్వేస్ ఇంప్రూవ్ చేసుకోవడానికే చూడాలి. నేను అదే చూస్తున్నా. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. దూరం నుంచి వ్యూ భలే ఉంది. నేను అనుకోలేదు యాక్చువల్లీ సిచ్యువేషన్ ఇలా చేంజ్ అవుతుంది అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 12th వరకు నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. లిటరల్లీ ఒకసారి రిలేటివ్స్తో అరకు వెళ్ళాము, అది కూడా సమ్మర్లో, మిడ్ సమ్మర్లో అంతే. ఒక 7-seater బుక్ చేసుకుని వెళ్ళాం రిలేటివ్స్ అందరం, కజిన్స్. సో చాలాసార్లు అడిగాను మా ఫాదర్ని. ఆయనది ఫార్మా జాబ్, ఆయనకి కుదరలేదు, చాలా బిజీ, లీవ్స్ ఉండవు. ఓకే, ఎప్పుడు ఏం చూడలేదు ఫ్యామిలీ అంతా వెళ్ళి ఇప్పుడు. సో ఫస్ట్ నేను క్రాస్ చేశాను స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్. ఒడిశా వెళ్ళా, ఛత్తీస్గఢ్ వెళ్ళాను, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అన్నీ తిరిగా. అన్ని స్టేట్స్కి క్రాస్ చేశాను. ఎప్పటివరకు 12th వరకు ఏది టచ్ చేయలేదు నేను. 12th బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వరకు నేను ఏం టచ్ చేయలేదు, అరకు వెళ్ళాను అంతే. బీఎస్సీ సెకండ్ ఇయర్లో, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ 2-1లో ఒక్కసారి ఎండింగ్లో వెళ్ళాం అరకు, అంతే. నేను బార్డర్ క్రాస్ చేసింది ఫస్ట్ ఇది అయ్యాకనే, బీఎస్సీ అయిపోయాక. సోలో రైడ్ వెళ్ళాను మారేడుమిల్లి ఒక్కడనే, ఇంట్లో తెలీదు. మొత్తం వర్షంలోనే రైడ్ చేశాను. అది అప్పుడే ఎండ్యూరెన్స్ బాగా పెరిగింది. చాలా దారుణమైన వర్షంలో ఫారెస్ట్ ఏరియాలో నడిపా ఒక్కడిని తడుచుకుంటూ. అండ్ తర్వాత చిత్రకూట్, హైదరాబాద్ వచ్చేసాక మాస్టర్స్కి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను బండి మీద ఫస్ట్ టైం. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళా, వైజాగ్ నుంచి 2-day ట్రిప్, వైజాగ్ టు అరకు, అరకు టు ఒడిశా, ఒడిశా టు ఛత్తీస్గఢ్, చిత్రకూట్. ఆజా హార్న్ కొడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు రమ్మని హార్న్ కొట్టాడు అన్నిసార్లు. పక్కన కాదు, కొంచెం కామన్ సెన్స్ నడపాలి. ఎంత ఇప్పుడు అర్జెంట్ అన్నా సరే చూడాలి కదా. ముందు ఒక ట్రక్ ఉంది, గ్యాప్ లేదు, పక్కన ఇంకో ట్రక్ ఉంది. ఇంత బైక్ అయినా మాత్రం ఎలా వెళ్ళిపోతే అక్కడ మినిమం స్పేస్ లేదు లెఫ్ట్ నేను కట్ చేయడానికి. హార్న్ కొడుతున్నాడు, లాంగ్ హార్న్ కొడుతున్నాడు. ఇంక సార్ వస్తున్నారు. Inner peace. I'm looking forward to go on many more rides to different states, different places,
and show you the beauty of different places too. మ్యాక్సిమం ఇండియాలో నేను బైక్ మీద వెళ్తా, కోర్స్ బండి మీద వెళ్ళాలి దొరికినన్ని ఛాన్సెస్. అన్నీ వెళ్ళలేకపోయినా లడాక్ రైడ్ ఉంది, అదొకటి మెయిన్ రైడ్. కంజెస్టెడ్ ఉన్నట్టుంది ఈ సిటీ, అండ్ అన్ని రోడ్స్ ఒకేలా ఉన్నాయి, అన్ని చిన్నగానే ఉన్నాయి, ఏ పెద్దదో ఏ చిన్నదో కూడా చెప్పలేం, అలవాటు ఉండాలి మేబీ. ఏటీఎం ఉంది ఇక్కడే, కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓ